కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వరదల కాలంలో గోదావరి జలాలను బనకచెర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. సముద్రంలో కలిసి నీటిలో 10% మళ్లించి నదులను అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 80,000 కోట్ల వ్యయంతో రాష్ట్రానికి జలహాత్రి పట్టాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి అన్ని రకాల నీటి అవసరాలు తీర్చడానికి రూపొందించిందే బనకచెర్ల ప్రాజెక్టు. 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేసి ప్రాజెక్టుకు కార్యరూపమిచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటినివ్వచ్చు. నదులను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ కూడా ఆసక్తి కనబరిచారని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి అనుకున్న స్థాయిలో ఇన్ఫ్లో రావడం లేదు. గోదావరి నుంచి ప్రతి ఏటా 1000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 నుంచి 300 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు. కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీకి పంపిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు 31 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా తరలిస్తారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, నిప్పుల వాగుకు మళ్లిస్తారు. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు జలాలు పంపిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంత దుర్భర పరిస్థితులున్నా సీమ జిల్లాలకు, పెన్నా ద్వారా నెల్లూరుకు నీళ్లివ్వచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకు సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలను తీర్చవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలిస్తారు. 1 టీఎంసీని కృష్ణా డెల్టాకు ఇస్తారు. ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. పోలవరం కుడి కాలువను 17,000 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 28,000 నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతారు. అదేవిధంగా తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాలువ సామర్థ్యాన్ని కూడా 1,500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. కేవలం గోదావరికి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా, సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా గోదావరి డెల్టా సస్యశ్యామలమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. ప్రాథమిక అంచనాల ప్రకారం 80,000 కోట్ల ఖర్చవుతుందని తెలుస్తోంది. 54,000 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది. 4,000 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని సీఎం చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఫారెస్ట్ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించి నిధులు తెచ్చి పూర్తి చెయ్యాలని సీఎం దృఢ సంకల్పంతో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా అనుమతులు తీసుకొచ్చి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉంది ప్రభుత్వం. అనుకున్నట్టుగా బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా ఇదొక గేమ్ చేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు.